Hello students, today we are going to learn about the tattered blanket, the first lesson in 8th class. The tattered blanket means the torn or something spoiled blanket. So blanket ante duppati, tattered means chirigina duppati anesi. The writer of this lesson is Kamala Das. She is a poet and a writer and a novelist and she received many awards. And the main characters in this lesson are Gopi, Kamala and Amma. So Gopi, he is working in Delhi, a government employee. Kamala is Gopi's sister and Amma is suffering from loss of memory or amnesia. Kamala is a widow and very much annoyed with Gopi's family relations. Okay, I am explaining in both English and Telugu. Don't skip anywhere. One thing I want to tell you, don't learn in a common way, learn సంథింగ్ ఇన్ ఎ స్పెషల్ వే. మీరు ఏదైనా చదివేటప్పుడు అందరు చదివినట్టు కామన్గా విన్నట్టు చేయొద్దంటే మీకంటూ ఒక స్పెషాలిటీగా మీకంటూ ఇది చదివితే నాకు ఇలా గుర్తుంటుంది, ఇది వింటే ఇలాగ నేను రాయగలుగుతాను అనేసి కరెక్ట్గా లెసన్ వినంటే కరెక్ట్గా ఆన్సర్స్ అన్నీ వచ్చేస్తాయి. సో మెయిన్ క్యారెక్టర్స్ ఇవి అన్నమాట. సో లెసన్లో మనకు హీ, హీస్, హిమ్ అనేసి వచ్చాయంటే దిస్ బిలాంగ్స్ టు గోపి అనమాట. ఇంకా హర్ అన్నప్పుడు మనకు డైలాగ్స్ని బట్టి తెలిసిపోతుంది. ఓకే, లెట్స్ కంటిన్యూ. ద tattered blanket. When he arrived unexpectedly at his home in countryside in his office car and got down at the gate, his mother, who was lying in an armchair on the veranda, made a futile attempt to get up. Okay, when he arrived unexpectedly. So he means Gopi. Okay, when he arrived means to reach, వచ్చెను. Unexpectedly. So ఇక్కడే ఒక ఆపోజిట్ వర్డ్ ఉంది. ఎక్స్పెక్టెడ్లీ ఊహించినట్లు, అన్ఎక్స్పెక్టెడ్లీ ఊహించని విధంగా. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్లీ ఊహించని విధంగా హీ అరైవ్డ్ అట్ హిస్ హోమ్, తన ఇంటికి వచ్చాడు. ఇన్ ద కంట్రీ సైడ్. వేర్ వాస్ హిస్ హోమ్, అతని ఇల్లు ఎక్కడ ఉందంటే ఇన్ ద కంట్రీ సైడ్, పల్లె వైపుగా ఉంది. అండ్ ఇన్ హిస్ ఆఫీస్ కార్, ఇందులో వచ్చాడు హిస్ ఆఫీస్ కార్, అతని ఆఫీస్ కార్లో. అండ్ గాట్ డౌన్ అట్ ద గేట్. నార్మల్గా ఎవరైనా సరే గేట్ బయటనే దిగుతారు. గాట్ డౌన్ అనేది ప్రెషర్ వర్బ్స్ అనమాట. ఓకే, గెట్ డౌన్, గాట్ డౌన్ మీన్స్ దిగేను అనేసి. ఓకే, అండ్ హిస్ మదర్ హూ వాజ్ లయింగ్ ఇన్ అన్ ఆర్మ్ చైర్, వాళ్ళ అమ్మ. ఎవరమ్మ? గోపీస్ మదర్. సో హిస్, హీ, హిమ్ అంటే గోపి అని. హిస్ మదర్ వాజ్ లయింగ్ ఇన్ అన్ ఆర్మ్ చైర్. ఎక్కడుంది? ఇట్లా పడుకొని ఉంది. ఇన్ అన్ ఆర్మ్ చైర్. ఆర్మ్ చైర్ మీన్స్ ఒక వాలు కుర్చీ అంటే ఈజీ చైర్ అంటారు. అలాగ పడుకోవడానికి కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇన్ అన్ ఆర్మ్ చైర్ కూర్చొని ఉంది. ఆన్ ద వరండా అంటే వరండాలో కూర్చొని ఉంది. మేడ్ ఏ ఫ్యూటైల్ అటెంప్ట్ టు గెట్ అప్. ఫ్యూటైల్ మీన్స్ అన్సక్సెస్ఫుల్, విజయం కాని. అంటే లేయాలని ట్రై చేసింది బట్ నాట్ పాసిబుల్, లేయలేకపోయింది అనమాట. దాన్నే అన్సక్సెస్ఫుల్, ఫ్యూటైల్ అనేసి అంటారు. టు గెట్ అప్, లేయడానికి. చూడండి, గెట్ అప్ అనేది ఒక ప్రెషర్ వర్బ్, లేయడం. గెట్ డౌన్, దిగడం, ఇలాంటివి. ఓకే, సో లేవడానికి ట్రై చేసింది కానీ లేవలేకపోయింది. సో ఈ లెసన్లో సీన్ మొత్తం ఎక్కడ జరుగుతుంది? వరండాలో జరుగుతుంది అనమాట. నెక్స్ట్, కమలా, దేర్ ఇస్ సంబడి అట్ ద గేట్, షీ సెడ్. సంబడి ఈజ్ ఇన్ ఏ కార్. కమలా, దేర్ ఈజ్ సంబడి అట్ ద గేట్, ఎవరో గేట్ దగ్గర వచ్చారు. షీ సెడ్ సంబడి ఈజ్ ఇన్ ఏ కార్, ఎవరో కార్లో వచ్చినట్లుంది అని. అంటే ఆమె లేవలేకపోయింది కానీ షీ లిజన్డ్ ద వాయిస్, ఆ సౌండ్స్ని వినిందనమాట, కారు, గేట్ అవన్నీ. కమలా, హర్ ఎల్డెస్ట్ డాటర్, ఏ విడో, హూ వాస్ సిట్టింగ్ హడిల్డ్ అప్ ఆన్ ద తిన్నా on the veranda, her head and ears covered with a thin bought towel, got up reluctantly, walked slowly to the gate and screwing up her eyes peered into the darkness. So who is Kamala? Kamala ఎవరంటే the eldest daughter of అమ్మ, అమ్మకి పెద్ద కూతురు. a widow, so she lost her husband, widow, భర్త లేనామె. who was sitting huddled up on the తిన్నా. అక్కడ సో huddled up means ఇట్లా కాళ్ళు ఇట్లా ముడుచుకునేసి కూర్చోవడం. అంద తిన్నా అంటే ఒక అరుగులాగా, ఒక చిన్న స్టేజ్ గడ్డలాగా ఉండిపోవడం అనమాట. సో ఆన్ ద వరండాలోనే ఆమె కూర్చొని ఉంది. హర్ హెడ్ అండ్ ఐస్ కవర్డ్ విత్ ఏ థిన్ బాత్ టవల్. ఇక్కడ చూడండి, ఒక టవల్ కప్పుకొని ఉంది హర్ హెడ్ మీద. ఎలాంటిది? థిన్, పల్చని, బాత్ టవల్. ఓకే, స్నానానికి ఉపయోగించే పల్చని టవల్ కప్పుకొని ఉంది. గాట్ అప్ రిలక్టెంట్లీ. గెట్ అప్, గాట్ అప్ మీన్స్ లేచను. రిలక్టెంట్లీ మీన్స్ అన్విల్లింగ్లీ. కొంచెం వయసు వచ్చిన తర్వాత లెవెల్కి లేస్తారు కదా, అన్విల్లింగ్లీ లేసిందనమాట. వాక్డ్ స్లోలీ టు ద గేట్ దగ్గరికి వెళ్ళింది. స్క్రూయింగ్ అప్ హర్ ఐస్. ఇక్కడ చూడండి, కొంత వయసు వచ్చినాక దూరం వస్తువులు కనిపించవు కాబట్టి కళ్ళని ఏం చేసిందంటే స్క్రూయింగ్, ఇట్లా తీక్షణంగా చూస్తూ ఇట్లా వెళ్ళింది. పీరియడ్ ఇన్ టు ద డార్క్నెస్. సో అలాగా తీక్షణంగా చూస్తూ చీకట్లోకి ఇట్లా చూస్తూ
వెళ్ళిందనమాట. ఓకే, లుక్ అట్ ద సెకండ్ పేజ్. She saw a bald, fat, middle-aged man walking in through the gate. She refers to Kamala. Kamala ఏం చేసింది, అక్కడికి వెళ్ళి చూసింది. She saw a bald, fat, middle-aged man. ఒక బ్యాల్డ్ బట్టతలతో ఉన్న, ఫ్యాట్ కొంచెం లావుగా ఉన్న, మిడిల్ ఏజ్డ్ మ్యాన్ మధ్య వయసు ఉన్న అమ్మాయిని చూసింది. వాకింగ్ త్రూ ద గేట్లో నుంచి వస్తూ ఉన్నాడు, చూసింది ఆమె. ఓ గోపి, షీ సెడ్ ఇన్ హర్ గ్రేటింగ్ వాయిస్, వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్. ఓ గోపి అంటే ఆశ్చర్యంగా అనమాట, సర్ప్రైజ్డ్, ఎగ్జైటింగ్గా చెప్తా ఉందన్నమాట. ఓ గోపి ఇన్ హర్ గ్రేటింగ్ వాయిస్, నువ్వా, వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్, ఏది అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లాగా ఊహించకుండా వచ్చేసావి, ఏంటి విషయం అనేసి ఆమె అడిగింది. కమలా, హూ ఈజ్ ఇట్, హర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ ద వరండా. కమల, ఎవరతన, ఎవరక్కడ అనేసి ఆమె అడుగుతూ ఉంది. అంటే అమ్మ నాట్ క్లియర్, షీఈస్ వెరీ ఓల్డ్, చాలా ముసలావిడ కాబట్టి హూ ఈజ్ ఇట్, ఎవరక్కడ అనేసి అడుగుతుంది. గోపి, ద మ్యాన్ సెడ్, దేర్ వాజ్ అ మీటింగ్ ఇన్ తిరువనంతపురం, ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్. సో గోపి, ద మ్యాన్ సెడ్, ద మ్యాన్ అంటే ఆ మనిషి, వచ్చిన మనిషి ఎవరు, గోపి తనే చెప్పుకుంటున్నాడు. ఏంటి, గోపి నేనేనమ్మా గోపిని. దేర్ వాజ్ అ మీటింగ్ ఇన్ తిరువనంతపురం, తిరువనంతపురంలో మీటింగ్ ఉన్నది. ఐ జస్ట్ డ్రాప్డ్ ఆన్ మై వే బ్యాక్, నేను ఇంకా తిరిగి వెళ్తూ, అంటే ఢిల్లీలో వర్క్ చేస్తున్నాడు, తిరువనంతపురంకి మీటింగ్ ఉంది, వచ్చాడు, రిటర్న్లో మై వే బ్యాక్, రిటర్న్లో ఢిల్లీకి వెళ్తూ ఇక్కడికి వచ్చి వెళ్ళాలని అనుకున్నాడు, ఇక్కడికి వచ్చి డ్రాప్ అయ్యాడు అనేసి చెప్తున్నాడు. కమలా, హూ ఈజ్ ఇట్, దెర్ వాజ్ ఎ నోట్ ఆఫ్ అలార్మ్ ఇన్ అమ్మాయిస్ వాయిస్, అమ్మ వాయిస్లో అంటే అమ్మ అలారం మోగినట్లుగా పదే 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 చెప్తుంది. హూ ఈజ్ ఇట్, హూ ఈజ్ ఇట్, ఎవరు ఎవరు అనేసి, అంటే కొంచెం ఆత్రంగా అడిగే వాళ్ళు ఉంటారు కదా, అలా అడుగుతుంది అనమాట, ఎవరు ఎవరు అనేసి. అమ్మ, వై ఆర్ యు సో స్కేర్డ్, స్కేర్డ్ మీన్స్ ఫీల్ సంథింగ్ ఫ్రీయర్, ఏదో భయపడినట్లుగా. అమ్మ, వై ఆర్ యు సో స్కేర్డ్, అమ్మ ఎందుకంత భయపడినట్లున్నావు. కమల, గోపీస్ ఎల్డర్ సిస్టర్ ఆస్క్డ్ హర్ లిటిల్ యాక్వర్డ్లీ అంటే కొంచెము విసుగున్నట్లుగా, అంటే పదే పదే అడిగితే కొంచెం విసుక్కుంటారు కదా, సో సమ్ ఇరిటేషన్ లాగా ఫీల్ అయినట్లుగా యాక్వర్డ్లీ అడిగింది అనమాట. అమ్మ, వై ఆర్ యు సో స్కేర్డ్, ఎందుకు అంత భయపడినట్లు అడుగుతున్నావు. యాజ్ ఇఫ్ యు ఆర్ సీయింగ్ గోపి ఫర్ ద ఫస్ట్ టైం, ఏదో నువ్వు గోపిని ఫస్ట్ టైమే చూసినట్లుగా అట్లా అడుగుతున్నావేంటి అని కమల ఆన్సర్ ఇచ్చింది. నెక్స్ట్, అమ్మ, ఇట్స్ మీ గోపి, హీ సెడ్ అగైన్, మళ్ళీ చెప్పాడు గోపి, అమ్మ ఇట్స్ మీ, నేనేనమ్మా గోపిని అని. ఓకే, he bent down and brought his face close to her wrinkled cheeks. He is sitting on the armchair, so he bent down, వంగి close to her face, మొహం దగ్గరికి పెట్టేసి, to her wrinkled cheeks. సో మామూలు ఏజ్డ్ వస్తే కొంచెం ముసలి వాళ్ళకి రింకిల్స్ వస్తాయి, సో ఆ ముడతలు పడిన ముఖంలోకి ఇట్లా తొంగి చూశాడు. అమ్మా ఇట్స్ మీ, నేనేనమ్మా అనేసి మళ్ళీ చెప్పాడు గోపి. అమ్మ ఈస్ ఆఫన్ లైక్ దిస్ దీస్ డేస్, అమ్మ ఈస్ ఆఫన్ లైక్ దిస్ దీస్ డేస్, ఈ మధ్య రోజుల్లో, ఈ మధ్య కాలంలో అమ్మ ఇలాగనే అడుగుతుందిరా అనేసి కమల చెప్తుంది చూడండి. షీ డజంట్ రికగ్నైజ్ ఎనీబడి, ఆమె ఎవరిని గుర్తుపట్టడం లేదు. గోపి సిస్టర్ ఎక్స్ప్లెయిన్డ్, సో షీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ అబౌట్ హర్ అమ్మ, వాళ్ళ అమ్మ గురించి మొత్తము చెప్తుంది అనమాట. ఎవరిని గుర్తుపట్టలేదు, ఇలాగనే ఉంది. బట్ సమ్ టైమ్స్ హర్ మెమరీ ఈజ్ క్వైట్ షార్ప్, కొన్నిసార్లు ఆమె జ్ఞాపక శక్తి చాలా షార్ప్గా ఉంటుంది. దెన్ షీ ఆస్క్డ్ మీ ఇఫ్ యూ హ్యావ్ సెంట్ ఎనీ లెటర్, ఆమె జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అడుగుతుంది, ఇఫ్ యూ హ్యావ్ సెంట్ మీ ఎనీ లెటర్, ఏదైనా లెటర్ పంపించాడు గోపి అని అడుగుతుంది. ఐ టెల్ హర్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ విత్ యూ, విమలా అండ్ ద కిడ్స్. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టెల్లింగ్ హర్ దట్ యూ హ్యావెంట్ రిటర్న్ ఫర్ ఎ ఇయర్. ఓకే, ఐ టెల్ హర్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, గోపి బాగున్నాడు, హిజ్ వైఫ్ విమలా బాగుంది, అండ్ కిడ్స్ కూడా బాగున్నారు అనేసి చెప్తాను. ఎందుకంటే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టెల్లింగ్ హర్ దట్ యూ హ్యావెంట్ రిటర్న్ ఫర్ ఎ ఇయర్, ఆమెకి 1 year నుంచి యూ హ్యావెంట్ రిటర్న్ అంటే యూ హ్యావ్ నాట్ రిటర్న్, నువ్వు రాయలేదు లెటరు 1 year నుంచి అని చెప్పడం వల్ల ఏం లాభం ఉంది, ఆమెకి నిజం చెప్పడం వల్ల ఏం లాభం లేదు. ఇదే రాశాడు లెటర్ బాగున్నారన్న అంటే ఆమె కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, నిజం చెప్పడం వల్ల అమ్మ చాలా డిసప్పాయింట్ అవుతుంది, కాబట్టి పర్వాలేదు ఇలాగనే అబద్ధమైనా చెప్పి ఆమెను హ్యాపీగా ఉంచడం మేలు అనేసి కమల చూడండి చాలా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది. పూర్ థింగ్, అయ్యో పాపం, నాట్ వెల్తీ అని కాదు, అంటే పేదరికం అని కాదు, పూర్ థింగ్, అయ్యో పాపం అనేసి అంటారు కదా, అయ్యో. ఐ వుడెంట్ డ్రీమ్ ఆఫ్ మేకింగ్ హర్ అన్హ్యాపీ, ఆమెని అన్హ్యాపీగా ఉంచడం అనేది నేను కల్లో కూడా అనుకోలేను. ఐ వుడెంట్ డ్రీమ్ అంటే కల. ఐ గోట్ ఏ ప్రమోషన్ లాస్ట్ ఇయర్, ఆఫ్టర్ దట్ ఐ am always on my toes and there was toes quite often. I don't get any time to write letters. I got a promotion last year. సరే, దీనికి ఆన్సర్ చెప్తున్నాడు అనమాట. కమల అనింది కదా, దానికి ఆన్సర్ గోపి.
చూడు, ఐ గోట్ ఏ ప్రమోషన్ లాస్ట్ ఇయర్, నాకు లాస్ట్ ఇయర్ ప్రమోషన్ వచ్చింది. ఆఫ్టర్ దట్ ఐ వాజ్ ఆల్వేస్ ఆన్ మై టోస్. చూడండి, ఐఎమ్ ఆల్వేస్ ఆన్ మై టోస్ అంటే ఇది ఒక ఇడియం అనమాట, అంటే ఒక జాతీయం లాగా. ఆల్వేస్ ఆన్ మై టోస్ మీన్స్ బిజీ, ఎప్పుడు బిజీగా ఉన్నాను. అండ్ దెర్ ఆర్ టూర్స్ క్వైట్ ఆఫెన్, ఇట్లా బిజినెస్ టూర్స్, బిజినెస్ ట్రిప్స్ కూడా తరచుగా ఉంటాయి. ఐ డోంట్ గెట్ ఎనీ టైమ్ టు రైట్ లెటర్స్, అసలు లెటర్స్ రాయడానికి నాకు టైమే లేదు అనేసి గోపి చెప్పాడు. వై డోంట్ యూ ఆస్క్ విమలా టు రైట్ ఆర్ డజంట్ షీ గెట్ ఎనీ టైమ్ టు? ఇప్పుడు కమల కొంచెము అడుగుతుంది అనమాట. వై డోంట్ యూ ఆస్క్ విమలా టు రైట్? సరే నీకంటే టైం లేదు రాయడానికి, విమలాని అడగచ్చు కదా టైము, లెటర్ రాయమని చెప్పేసి. తనకు కూడా టైం దొరకడం లేదా అనమాట. వాట్ ఆర్ యూ మమ్లింగ్ ఓవర్ దేర్, అమ్మ సెడ్ లౌడ్లీ. సో వీళ్ళిద్దరు డిస్కస్ చేస్తూ ఉంటే, మమ్లింగ్ మీన్స్ సంథింగ్ స్పీక్ క్వైట్లీ, నిశ్శబ్దంగా గుసగుసలాడినట్లుగా కొంచెం గొనిగినట్టుగా మాట్లాడడాన్ని మమ్లింగ్ అంటారు. అంటే ఆమెకి వినికిడి ప్రాబ్లం, కొంచెము ఏజ్డ్ వాళ్ళకి సరిగా వినిపించదు కదా. సో వీళ్ళిద్దరు మాట్లాడేది సంథింగ్ చిన్నగా, చిన్న సౌండ్లో వినిపించింది. వాట్ ఆర్ యూ మమ్లింగ్ ఓవర్ దేర్, ఏంటి అక్కడ మమ్లింగ్ చేస్తున్నారనేసి చెప్పింది అనమాట. ఐ హ్యాడ్ సంబడి కమింగ్ ఇన్ ఏ కార్, హూ ఈజ్ ఇట్? నేను ఎవరో కార్లో వచ్చిన సౌండ్ వినిపించింది, హూ ఈజ్ ఇట్, ఎవరు అనేసి మళ్ళీ అడుగుతుంది అనమాట. ఐ టోల్డ్ యూ ఇట్స్ గోపి, నేను చెప్పాను కదమ్మా నేను గోపిని అనేసి గోపి చెప్తున్నాను. బట్ గోపి ఈజ్ ఇన్ ఢిల్లీ ఈజింట్ హీ? కానీ గోపి ఢిల్లీలో ఉన్నాడు కదా, లేడా అనేసి అమ్మ అడుగుతోంది. ఎస్ అమ్మా, ఇట్స్ మీ, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ. అవునమ్మా, ఢిల్లీలోనే ఉండేది, బట్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ, ఢిల్లీ నుంచే వచ్చాను ఇప్పుడు అనేసి గోపి చెప్తున్నాడు. హూ డిడ్ గోపి మ్యారీ, గోపి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అమ్మా సెడ్. మళ్ళీ అడుగుతుంది అనమాట, ఢిల్లీలో లేడా? సరే, హూ డిడ్ గోపి మ్యారీ, గోపి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? సడన్లీ లోయరింగ్ హర్ వాయిస్, లోయరింగ్ మీన్స్ చిన్న గొంతుతో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఐ మీన్ వాట్స్ హిస్ వైఫ్స్ నేమ్, అతని భార్య పేరేంటి, గోపి వాళ్ళ భార్య పేరేంటి అనేసి అడుగుతూ ఉంది. డోంట్ సే యూ హ్యావ్ ఫర్గెటన్ హర్ నేమ్ టు, డోంట్ యూ రిమెంబర్ విమలా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్స్ ఎల్డెస్ట్ డాటర్? గోపి సిస్టర్ సెడ్. గోపి సిస్టర్ అంటే కమల ఆన్సర్ ఇస్తోంది. సో తన పేరు కూడా మర్చిపోయినాను అనవద్దు. డోంట్ యూ రిమెంబర్ విమల, విమల అని నీకు తెలుసు కదా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్స్ ఎల్డెస్ట్ డాటర్, కలెక్టర్ యొక్క నంబియార్ యొక్క పెద్ద కూతురు ఆవిడ, అది కూడా మర్చిపోయినానని చెప్పొద్దమ్మా అనేసి కమల అంటాం. ఓ ఐ ఫర్గాట్ ద నేమ్, ఓ అలాగనా, నేను ఆ పేరును మర్చిపోయాను. వాస్ దేర్ ఏ లెటర్ ఫ్రమ్ గోపి టుడే, ఈ రోజు గోపి నుంచి ఒక లెటర్ వచ్చిందా అంటే, దేర్ వాస్, హీ రైట్స్ ఎవ్రీడే. కమల ఆన్సర్ ఇస్తుంది కొంచెం కోపంగా, కొంచెం విసుగ్గా. దేర్ వాస్, వచ్చింది. హీ రైట్స్ ఎవ్రీడే, ప్రతిరోజు రాస్తాడు అతను లెటర్లు అనేసి. ఐఎమ్ టెరిబ్లీ అప్సెట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఏ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీడే. ఎవ్రీడే ప్రతిరోజు గోపి నుంచి నాకు లెటర్ అందనేదే. ఐఎమ్ టెరిబ్లీ అప్సెట్, నేను చాలా బాధపడతాను. అప్సెట్ అంటే కొంచెం డిసప్పాయింట్గా ఫీల్ అవుతాను, నాకు డైలీ లెటర్ రావాలని అమ్మ చెప్తా ఉంది. హీ నోస్ ఇట్, దాట్స్ వై హీ రైట్స్ ఎవ్రీడే. హీ నోస్ ఇట్, హీ మీన్స్ గోపి, గోపి నోస్ ఇట్. అది విషయం తెలుసు గోపికి, నువ్వు అప్సెట్ అవుతావని, అందుకోసం అతను డైలీ రాస్తాడు. హీ రైట్స్ ఎవ్రీడే అని ఇక్కడ ఆపోజిట్లో చెప్తుంది అనమాట. అంటే కొంచెం కోపంగా చెప్తా ఉంది, అతను రాయట్లేదు కదా, అతనికి అర్థం కావాలా నువ్వు రాయాలి అనేసి. ఓకే, లుక్ అట్ ద వే షీ టాక్స్, గోపి సిస్టర్ టర్న్డ్ టు హిమ్. లుక్ అట్ ద వే షీ టాక్స్, గోపి సిస్టర్ టర్న్ టు హిమ్. జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ, యు నో నథింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్, డూ యూ? దిస్ ఇస్ ద వే షీ టాక్స్, ఈ విధంగా మాట్లాడుతుంది. డోంట్ యు నో వాట్స్ గోయింగ్ ఆన్ హియర్, నీకు ఏమీ తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది. డైలీ నీ గురించి అడుగుతుంది, నీ గురించి లెటర్ నువ్వు లెటర్ రాసావా అని అడుగుతుంది, పిల్లల్ని అడుగుతుంది, కానీ నువ్వు లెటర్ కూడా రాయవు. సో ఇదే విధంగా ఉంది ఇక్కడ పరిస్థితి అనేసి కమల గోపితో కొంచెం కోపంగా చెప్పింది. హూ ఇస్ దాట్, అమ్మ సెడ్ అగైన్. హూ ఇస్ దట్ ఇన్ ఏ కార్, ఎవరు కార్లో వచ్చిందని మళ్ళీ అడిగింది అనమాట అమ్మ. ఇట్స్ మీ, గోపి సెడ్. ఐ హ్యాడ్ టు కమ్ టు తిరువనంతపురం, ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ అమ్మ. ఇట్స్ మీ, నేనేనమ్మా, గోపి చెప్తున్నాడు అనమాట. ఐ హ్యాడ్ టు కమ్ టు తిరువనంతపురంకి రావాల్సి వచ్చింది. సో రిటర్న్లో నీ దగ్గరికి నిన్ను చూడడానికి వచ్చానమ్మా అనేసి చెప్తున్నాడు. హూ ఈజ్ యువర్ అమ్మ, వాట్ ఈజ్ హర్ నేమ్, వేర్ డస్ షీ లివ్, ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్? ఇప్పుడు అమ్మ అతన్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తుంది అనమాట. హూ ఈజ్ యువర్ అమ్మ, ఎవరు మీ అమ్మ, వాట్ ఈజ్ హర్ నేమ్, ఆమె పేరేంటి, వేర్ డస్ షీ లివ్, ఆమె ఎక్కడుంటుంది, ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి దూరమా అని అడిగింది. అంటే నో ఇట్ ఈస్ క్వైట్ నియర్, గోపి ఆన్సర్ ఇస్తున్నాడు. ఇట్స్ క్వైట్ నియర్, చాలా దగ్గరేలేమ్మా అనేసి చెప్తున్నాడు అనమాట. ఐ డోంట్ నో హౌ ఐ కెన్ బ్రింగ్ బ్యాక్ హర్ మెమొరీ, నాకు తెలియట్లేదు ఆమెకు మళ్ళీ ఆ జ్ఞాపక శక్తి ఎలాగ తెప్పించాలో తెలియడం లేదు.
గోపి సిస్టర్ సెడ్ టు హిమ్ ఎగ్జాస్పరేటెడ్లీ మీన్స్ వెరీ అన్నాయిడ్, చాలా కోపంగా చెప్తా ఉందన్నమాట. ఐ డోంట్ నో హౌ ఐ కెన్ బ్రింగ్ బ్యాక్ హర్ మెమొరీ, ఆమెకి ఎట్లా జ్ఞాపక శక్తి తేవాలో నాకు అర్థం కావట్లేదు అంటనే గోపి చూడండి ప్లేస్డ్ హిస్ బ్రీఫ్ కేస్ ఆన్ ద థిన్నా. He opened it and pulled out the contents, cloths, files, a shaving set, etc. తన తిన్నా అంటే చిన్న గడ్డలా ఉంది కదా, ఆన్ ద స్టేజ్, చిన్న స్టేజ్ పైన పెట్టేసి, బ్రీఫ్ కేస్ మీన్స్ బాక్స్, షూట్ కేస్ పెట్టేసి, హీ ఓపెన్ చేసి అందులో నుంచి కొన్ని కంటెంట్స్ మీన్స్ థింగ్స్, వస్తువులు బయటకు తీశాడు. క్లాత్స్ తన బట్టలు, ఫైల్స్, షేవింగ్ సెట్ అవన్నీ ఇంకొన్ని బయటకు తీశాడు. ఓకే, డూ యూ నో మై సన్ గోపి, అమ్మ ఆస్క్డ్ హిమ్. డైరెక్ట్గా గోపితో, డూ యూ నో మై సన్ గోపి, బాబు నీకు నా కొడుకు తెలుసా? హీఈస్ ఇన్ ఢిల్లీ, అతను ఢిల్లీలో ఉన్నాడు, ఏ గవర్నమెంట్ ఆఫీసర్. హీ హ్యాస్ కేసరి యోగం, హీ డ్రాస్ ఎ సాలరీ ఆఫ్ 2500 రూపీస్. చూడండి ఢిల్లీలో ఉన్నాడు, అతనికి కేసరి యోగం ఉంది మీన్స్ అదృష్టం ఉంది, భలే అదృష్టవంతుడు. హీ డ్రాస్ ఎ సాలరీ ఆఫ్ 2500 రూపీస్. నెలకి అతను 2500 రూపాయలు అంటే అప్పట్లో ఎక్కువ అన్నమాట. డూ యూ నో హిమ్, అంత సంపాదిస్తాడు, నీకు తెలుసా మా కొడుకు గురించి అని అనింది. అంటే ఎస్ ఐ నో హిమ్, అవునమ్మా నాకు తెలుసు. టెల్ హిమ్ టు సెండ్ మీ ఎ బ్లాంకెట్, దెర్ ఇస్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్. టెల్ హిమ్ టు సెండ్ మీ ఎ బ్లాంకెట్, నాకు ఒక దుప్పటి పంపించమని చెప్పు. దెర్ ఇస్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్, అంటే కొంచెం తెల్లవారుజామునగా చల్లటి మంచు కురుస్తూ ఉంది. మనకు సీజన్ ఉంటుంది కదా చూడండి, జనవరి డిసెంబర్ అట్లా అర్లీ మార్నింగ్స్ చాలా చలి పెడుతుంది అనమాట మంచు, అలాగ మంచు ఉంది. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్ డజంట్ లీవ్ మీ ఫర్ ఏ లాంగ్ టైమ్. కోల్డ్ మీన్స్ జలుబు. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్, నాకు జలుబు చేస్తుందంటే, డజంట్ లీవ్ మీ ఫర్ ఏ లాంగ్ టైమ్, చాలా రోజుల వరకు అది నాకు వదలదు. టెల్ హిమ్ టు సెండ్ ఏ బ్లాంకెట్, తను నాకు ఒక దుప్పటిని పంపించమను. వోంట్ యూ, చెప్తావు కదా, చెప్పవా? ఏ రెడ్ వన్ బ్లాంకెట్, ఎలాంటి దుప్పటి అంట? ఏ రెడ్ వన్, రెడ్ బ్లాంకెట్, ఎర్ర దుప్పటి కావాలి. I had a blanket, the one he brought for me when he was studying in Madras. I had a blanket, నా దగ్గర ఒక దుప్పటి ఉంది. When he was studying in Madras, మెడ్రాస్లో తను చదువుకునేటప్పుడు తీసుకొచ్చాడు అది. ఇట్స్ ఆల్ tattered now, just a ball of knotted yarn. అదంతా చిరిగిపోయింది. జస్ట్ ఏ బాల్ ఆఫ్ knotted yarn అంటే ఈ దారాలన్నీ చుడతాం చూడండి, నాట్ మీన్స్ ముడి వేయడం. ఆ దారాలన్నీ చుట్టగొడితే ఉంటగా ఎలా ఉంటుందో అలా ఉందంటే ఆ దుప్పటి పాడైపోయింది. టెల్ హిమ్ టు సెండ్ మీ ఎ రెడ్ బ్లాంకెట్, విల్ యూ, చెప్తావు కదా? ఐ విల్ టెల్ హిమ్. హీ నాడెడ్ మీన్స్ తల ఊపడం. సో ఐ విల్ టెల్ హిమ్, నేను చెప్తానమ్మా అనేసి తల ఊపాడు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్, అతనికి చెప్పడం మర్చిపోవద్దు. ద మస్ట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మీ, ఈ మంచు నాకంతా బాగుండదు. ఐ థింక్ ఐ విల్ స్ట్రెచ్ మై సెల్ఫ్ అవుట్ ఫర్ ఎ బిట్. నేను ఆ కొత్త దుప్పటి వస్తే కొంచెం కాళ్ళలాగా స్ట్రెచ్ చాపుకొనేసి ఇంకొంచెం బాడీని అలా అంటే, చిన్న దుప్పటి అయితే ఇట్లా చిన్నగా ముడుచుకుంటాం, పెద్ద దుప్పటి అయితే కొంచెం స్ప్రెడ్ చేస్తాం కదా ఎవరైనా అంతే. సో కొంచెం కొత్త దుప్పటి అయితే నేను స్ట్రెచ్ ఎ బిట్, కొంచెం ఎక్కువగా నేను చాపుకొనేసి పడుకుంటాను అనేసి అంటాను. ఐ హ్యావ్ బీన్ సిట్టింగ్ టూ లాంగ్ ఇన్ ద ఆర్మ్ చైర్ అండి, చాలా ఎక్కువసేపు నేను ఆర్మ్ చైర్లో కూర్చున్నాను. ఐ హ్యావ్ ఎ పెయిన్ ఇన్ ద నెక్, మెడలో కొంచెం నొప్పులు ఉన్నాయి అనేసి చెప్పింది. నెక్స్ట్, గోపి సిస్టర్ పుట్ అమ్మ టు బెడ్ అండ్ కేమ్ బ్యాక్ టు వరండా. ఓకే, గోపి సిస్టర్ ఏం చేస్తుంది? పుట్ అమ్మ టు బెడ్, లోపలికి వరండాలో నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మని బెడ్ పైన చేర్చేసి అగైన్ షీ కేమ్ టు వరండా, మళ్ళీ వరండాలోకి వచ్చిందనమాట. యూ డిడెంట్ కమ్ టు సీ అమ్మ, డిడ్ యూ? నువ్వు అమ్మని చూడడానికి అసలు రాలేదు కదరా, వచ్చావా అని అడుగుతాం. ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్, యూ నో ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ. ఎక్స్పెన్సివ్ మీన్స్ టూ కాస్ట్లీ, ఢిల్లీ చాలా కాస్ట్లీ అక్క. యూ నో ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్, నాకు 4 పిల్లలు ఉన్నారు. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్. ఎక్స్పెన్స్ ఈక్వల్ అయిపోవడం అంటే రాబడి, మనకు వచ్చేటటువంటి ఆదాయము మనకు వచ్చేటటువంటి ఖర్చు సమానంగా ఉంటే టు మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటారు. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటున్నాడు. అంటే నాకు వచ్చే ఆదాయానికి నేను 4 పిల్లల్ని ఫ్యామిలీని చూసుకోవడానికి నాకు ఖర్చు సరిపోవడం లేదు. కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్, రెండు రాబడి ఖర్చు సరిపోవడం లేదు అనేది. అండ్ వన్ హ్యాస్ టు కీప్ అప్ వన్స్ స్టేటస్. ఇంకా ఢిల్లీలో కానీ ముంబైలో కానీ ఏ సొసైటీలో లొకాలిటీలో మనం బ్రతుకుతున్నామో ఆ స్టేటస్ మెయింటైన్ చేయాలి. ఇట్ విల్ బి ఏ గ్రేట్ హెల్ప్ ఇఫ్ ఐ కెన్ రైజ్ సమ్ మనీ బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రాపర్టీ. ఫ్యామిలీ ఆస్తిలో నా భాగాన్ని నేను అమ్ముకున్నట్లయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఐ కేమ్ టు టాక్ ఇట్ ఓవర్ విత్ యూ. నేను ఈ విషయం మాట్లాడడానికి నీ దగ్గరికి వచ్చాను అంటనే కమలాకు వచ్చి కోపం వచ్చిందనమాట. షీ ఈజ్ వెరీ యాంగ్రీ నో.
You will sell your land and go away with the money. I know you won't come here anymore after that. You will sell your land. నీ పొలాన్ని భూమిని నువ్వు అమ్మేసుకుంటా వెళ్ళిపోతావు, ఇంక నువ్వు రావు కదా అనేసి చెప్తాము. డోంట్ సే దట్, అలా చెప్పొద్దక్క. వెన్ ఐ గెట్ టైం, నాకు టైం దొరికినప్పుడు నేను వస్తాను. యువర్ టైం, నీకు టైమా? యు సా ద ఇరిటేషన్ ఆన్ హిస్ సిస్టర్స్ ఫేస్. తన సిస్టర్ వయసులో ఆ ఇరిటేషన్, ఆ విసుగునతను గమనించినాడు అనమాట. ఇట్ టుక్ యూ మోర్ దాన్ 5 years టు ఫైండ్ టైమ్ టు కమ్ హియర్. 5 ఏళ్ల కంటే ఎక్కువ టైమే పట్టింది టు కమ్ హియర్, ఇక్కడికి రావడానికి నీకు. అమ్మాయి ఈజ్ 83 నౌ, ఇప్పుడు ఆమెకి 83 years. ఐ డోంట్ థింక్ షీ విల్ పుల్ ఆన్ మచ్ లాంగర్. పుల్ ఆన్ మీన్స్ కొనసాగుట, టు లివ్ లాంగర్, ఇంకొన్ని రోజులు జీవనం కొనసాగించుట. ఇంకెన్ని రోజులు ఆమె బ్రతుకుతుందో నాకు తెలియట్లేదు. ఇట్ టుక్ యూ సో లాంగ్ టు విజిట్ హర్ ఆఫ్టర్ ద లాస్ట్ టైం. లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ 5 years అబవ్ అయిందంటే సో లాంగ్, చాలా ఎక్కువ రోజులే తీసుకున్నావు రావడానికి. అంటనే గోపి దాన్ని కవర్ చేయడానికి చెప్తున్నాడు చూడండి. బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐ యామ్, హీ సెడ్ స్మైలింగ్ ఫీబ్లీ. కానీ అమ్మ నన్ను గుర్తుపట్టడం లేదుక్క అని ఆమె కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఇతను తెలిసి కూడా, నవ్వే సిచ్యువేషన్ కాదని తెలిసి కూడా నవ్వడం, ఫీబ్లీ, కొంచెం నవ్వడం. బట్ డూ యూ రిమెంబర్ ఎవరమ్మా, కానీ నీకు మీ అమ్మ గుర్తుందా? అమ్మ నేను గుర్తుపట్టడం లేదు, తన వయసు సమస్య, లాస్ ఆఫ్ మెమరీ. నీకు మీ అమ్మ గుర్తుందా అనేసి అడిగింది. ఓకే, సో ఫ్యామిలీ రిలేషన్స్ గురించి ఇక్కడ చెప్పడం. ఓకే, సో ఇలా మనము లెసన్ విన్న తర్వాత ఒకసారి లెసన్ అంతా చదవాలండి. ఎవరైనా సరే లెసన్ రీడింగ్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి మొత్తం చదివి ఎవరెవరు ఏ ఏ క్యారెక్టర్స్లో ఏ ఏ డైలాగ్స్ చెప్పాననేసి చూడాలి. ఓకే, ఎక్సర్సైజ్ చూడండి. రీడ్ ద లెసన్ వన్స్ ఆర్ ట్వైస్ అండ్ రైట్ న్యూ వర్డ్స్. మీరు లెసన్ రీడ్ చేసేటప్పుడు టేక్ ఏ పెన్సిల్ తీసుకునేసి ఏ పదం అయితే మీకు న్యూగా కనిపించిందో దాని కింద చుక్క పెట్టండి. చుక్క పెట్టి ఆ వర్డ్స్ అన్నింటినీ సపరేట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.